పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెబల్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందే. అయితే చిత్ర పరిశ్రమలో డార్లింగ్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ప్రభాస్ తన సొంత సినిమాల ప్రమోషన్ల విషయంలో చాలా సైలెంట్గా ఉంటాడని, కానీ తోటి హీరోల చిన్న సినిమాల ప్రమోషన్ల కోసం మాత్రం ముందుంటాడనే టాక్ టాలీవుడ్లో గట్టిగా వినిపిస్తోంది. తాజాగా సంగీతం మూవీ కోసం ప్రభాస్ చేసిన ప్రమోషనల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. లెజెండరీ డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్పై నాగశ్విన్ నిర్మించిన సంగీతం సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. ఈ చిత్ర ప్రమోషన్లో వీడియోలో ప్రభాస్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. అసలు ఈ సినిమాలో నన్నెందుకు తీసుకోలేదు అంటూ డైరెక్టర్ ప్రొడ్యూసర్లపై సరదాగా జోకులు వేస్తూ సందడి చేశాడు. ఐఐటి జేఈఈ చరిత్రలో 3 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన విశ్వభారతి పూర్వ విద్యార్థుల మరో సంచలనం. నేటి ఐఐటి అడ్వాన్స్ లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకులతో మరోసారి రికార్డు సృష్టించిన విశ్వభారతి పూర్వ విద్యార్థులు. విశ్వభారతి గుడివాడ, కృష్ణా జిల్లా. గతంలోనూ సంతోష్ శోభన్ నటించిన కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చి సపోర్ట్ చేసిన ప్రభాస్ రీసెంట్ గా శర్వానంద్ నటించిన బైకర్ మూవీ ప్రమోషన్ లోనూ భాగమయ్యాడు. తన సినిమాలకు పెద్దగా ఇంటర్వ్యూలు ఇవ్వని ప్రభాస్ బయట సినిమాలకు ఎందుకు అంత టైం ఇస్తున్నాడనే దానికి టాలీవుడ్ వర్గాల్లో కొన్ని ఆసక్తికరమైన కారణాలు వినిపిస్తున్నాయి. యువి క్రియేషన్స్ బ్యానర్ లో ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్ వంశీ, బ్రదర్ ప్రమోద్ నిర్మాతలుగా ఉన్నారు. దీనికి ప్రభాస్ షాడో ప్రొడ్యూసర్ అనే ప్రచారం ఉంది. అందుకే ఆ బ్యానర్ సినిమాలకు డార్లింగ్ ఎప్పుడు అండగా ఉంటాడు. అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన కల్కి 2898 ఏడి రాబోయే కల్కి 2 చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ అంటే ప్రభాస్కు ఎనలేని అభిమానం. నాగ్ అశ్విన్ గతంలో నిర్మించిన మహానటి, జాతిరత్నాలు సినిమాలతో పాటు ఇప్పుడు తాజాగా ప్రొడ్యూస్ చేసిన సంగీత మూవీ కూడా ప్రభాస్ తన వంతుగా ఫుల్ ప్రమోషన్స్ చేసి పెట్టాడు. ఏదేమైనా తోటి మేకర్స్ కోసం, స్నేహితుల కోసం ప్రభాస్ చూపిస్తున్న ఈ పెద్ద మనసుకు డార్లింగ్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.